SR షాపింగ్ మాల్ పరిణయ కలెక్షన్ అపురూప వివాహ వస్త్ర వైభవం. వేరెక్కడా ఇవ్వని తగ్గింపు ధరలు, మరెక్కడా లేని అద్భుత కలెక్షన్. మాల కాటన్ శారీస్ 4 పీసెస్ 499 రూపాయలు. రీమా ప్రింట్ శారీస్ 2 పీసెస్ 599 రూపాయలు. సుప్రియా సిమ్మర్ శారీస్ 2 పీసెస్ 699 రూపాయలు. మాధురి పట్టు శారీస్ 2 పీసెస్ 3199 రూపాయలు. లహరి పట్టు శారీస్ 2 పీసెస్ 3399 రూపాయలు. 4K బ్రోకెట్ పట్టు శారీస్ 2 పీసెస్ 5399 రూపాయలు. హల్దీ ఫంక్షన్ కుర్తా పైజమా 449 రూపాయలు. బ్లేజర్స్ 1999 రూపాయలు. 5 పీస్ సూట్స్ 3799 రూపాయలు. విచ్చేయండి ఏలూరు SR షాపింగ్ మాల్. నమస్తే, విన్ టీవీ న్యూస్కి స్వాగతం. నేను లక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. న్యాయమూర్తులకు మరింత న్యాయ విజ్ఞానాన్ని పెంపొందించేందుకే వర్క్షాపుల నిర్వహణ. వర్క్షాప్ కార్యక్రమంలో రాష్ట్ర హైకోర్టు జడ్జి జస్టిస్ కృష్ణమోహన్ వెల్లడి. జిల్లా పోలీస్ కార్యాలయంలో పదవీ విరమణ పొందిన పోలీస్ సిబ్బందికి ఆత్మీయ వీడ్కోలు. పదవీ విరమణ పొందిన సిబ్బంది శేష జీవితాన్ని సుఖ సంతోషాలతో జీవించాలని ఆకాంక్షించిన జిల్లా ఎస్పీ మేరీ ప్రశాంతి. కొప్పాక గ్రామంలో ఘనంగా శ్రీ హనుమత్ సీతాలక్ష్మణ సమేత కోదండ రామస్వామి ఆలయ విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం. ప్రత్యేక పూజల్లో పాల్గొన్న ఎమ్మెల్యే కొటారు, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారపాటి చౌదరి. ఎటువంటి సంభాషణలు, ప్రచారాలకు తావివ్వకుండా పెన్షన్ పంపిణీ ప్రక్రియ నిర్వహించాలి. అధికారులతో నిర్వహించిన వీసీలో జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ సూచన. భక్తులతో కిటకిటలాడిన ద్వారకా తిరుమల శ్రీవారి క్షేత్రం. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేసిన ఆలయ అధికారులు. పోలింగ్ ప్రక్రియలో బూత్ లెవెల్ ఏజెంట్ల పాత్ర కీలకం. సమీక్షా సమావేశంలో నాయకులు దిశానిర్దేశం. ఇక వివరాల్లోకి వెళ్తే, న్యాయ విజ్ఞానాన్ని పొందడానికి వర్క్షాపులు న్యాయమూర్తులకు ఎంతగానో దోహదపడతాయని రాష్ట్ర హైకోర్టు జడ్జి జస్టిస్ కృష్ణమోహన్ తెలిపారు. శనివారం కలెక్టరేట్లోని గోదావరి సమావేశ మందిరంలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ప్రధాన న్యాయమూర్తి పురుషోత్తం కుమార్ అధ్యక్షతన జిల్లాలోని న్యాయమూర్తులకు వివిధ అంశాలపై నిర్వహించిన వర్క్షాప్ కార్యక్రమంలో రాష్ట్ర హైకోర్టు జడ్జి మరియు పశ్చిమ గోదావరి జిల్లా అడ్మినిస్ట్రేటివ్ జడ్జి జస్టిస్ కృష్ణమోహన్ ఆధ్వర్యంలో వర్క్షాప్ నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర హైకోర్టు జడ్జి జస్టిస్ కృష్ణమోహన్ మాట్లాడుతూ, న్యాయ అధికారులకు చట్టం స్థూలమైన మరియు విధానపరమైన ఎప్పటికప్పుడు అవసరమని భావించే ఇతర మంచి న్యాయ విజ్ఞానంతో సన్నద్ధం చేయడానికి వర్క్షాప్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తొలుత రాష్ట్ర హైకోర్టు జడ్జి జస్టిస్ కృష్ణమోహన్ జిల్లా కోర్టు ప్రాంగణం నందు పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. అనంతరం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ప్రధాన న్యాయమూర్తి పురుషోత్తం కుమార్, మొదట అదనపు జిల్లా జడ్జి రామ్ గోపాల్, ఏలూరు బార్ అసోసియేషన్ సభ్యులు ఏ విజయ్ కుమార్, న్యాయవాదులు తదితరులు స్వాగతం పలికారు. ఈ వర్క్షాప్లో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా న్యాయమూర్తులు పాల్గొన్నారు. Now we are and now our judicial officers of the officers first that will go on. Good morning to everyone. Today assembled here
hold workshop in our district. Of course, it's the first one in the new year 2024. Today, we have topics in our sessions like money suits and mortgage suits, declaration and injunction suits, partition suits. Under these heads, today we have our resource persons to discuss some of the important subtopics in the main topics by refreshing our memory, just to have a glance of the overall view of the provisions of law. Of course, we deal in day out by way of hearing different varieties of cases dealing different subjects. That is true, but this kind of refreshing our memory with respect to the subject we deal in day in and day out, it would enhance our memory and skills to meet the day-to-day requirement as judicial officers and judges at various levels. పోలీస్ శాఖలో ఎక్కువ కాలం పాటు పనిచేసి అత్యున్నత సేవలు అందించి పదవీ విరమణ చేస్తున్న పోలీస్ సిబ్బందికి జిల్లా ఎస్పీ మేరీ ప్రశాంతి ఆత్మీయ వీడ్కోలు పలికారు. పదవీ విరమణ చేసిన వారిలో ఎస్ఐ ఎం నాగేశ్వరరావు, ఏఎస్ఐలు కె హనుమంతరావు, కె మనోహర్ కుమార్, మారయ్య, సిహెచ్ సీతయ్య, హెడ్ కానిస్టేబుల్ కె హేమలత జూనియర్ అసిస్టెంట్ ఉన్నారు. ఈ కార్యక్రమంలో ముందుగా జిల్లా ఎస్పీ పదవీ విరమణ చేస్తున్న సిబ్బందికి సాల్వాలు, పూలదండలు సత్కరించి వారి కుటుంబ సభ్యులు, సిబ్బంది సమక్షంలో ఘనంగా ఆత్మీయ వీడ్కోలు పలికారు. జిల్లా ఎస్పీ మాట్లాడుతూ పదవీ విరమణ చేసిన సిబ్బంది పోలీస్ శాఖలో ప్రవేశించిన నాటి నుంచి కుటుంబంతో కంటే ఎక్కువ కాలం పోలీస్ శాఖకు నేటి వరకు అహర్నిశలు ప్రజల కోసం కృషి చేసి గౌరవప్రదంగా మర్యాదపూర్వకంగా పదవీ విరమణ పొందడం అదృష్టమని అన్నారు. పదవీ విరమణ పొందడం బాధగానే ఉంటుందని, జీవితంలో ఉద్యోగం అన్న తర్వాత పదవీ విరమణ పొందడం కూడా ఉంటుందని, ఉద్యోగంలో మొదటి రోజు ఎలా సంతోషంగా ఉంటామో చివరి రోజును కూడా అంతే ఉత్సాహంగా ఉండాలని, సెలవులు ఉన్నా తీసుకోలేని పరిస్థితుల్లో కూడా డ్యూటీ చేస్తూ బంధాలకు, అనుబంధాలకు, ముఖ్యమైన కార్యక్రమాలకు దూరమై ఎన్నో బాధలు, బాధ్యతలు ఉన్నా వాటినన్నిటినీ మర్చిపోయి పోలీసు ఉద్యోగాన్ని ప్రతిక్షణం ఒక ఛాలెంజ్గా తీసుకుని పోలీస్ వ్యవస్థకు మంచి సేవలు అందించిన వారిని డిపార్ట్మెంట్ మర్చిపోదని తెలిపారు. ఈ కార్యక్రమంలో పెదవేగి డీటీసీ డీఎస్పీ కె ప్రభాకర్ రావు, ఏఆర్ డీఎస్పీ విజి శ్రీహర్రావు, డీసీఆర్బీ ఇన్స్పెక్టర్ ఎం సుబ్బారావు, ఏలూరు ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ కాగితపు శ్రీనివాసరావు, ఏఆర్ఆర్ఐ పవన్ కుమార్, ఏలూరు జిల్లా పోలీస్ అసోసియేషన్ సభ్యులు నాగేశ్వరరావు, శానం రమేష్ బాబు, పదవీ విరమణ చేసిన పోలీస్ అధికారులు మరియు వారి కుటుంబ సభ్యులు, పోలీస్ అధికారులు పాల్గొన్నారు. మంచి పొజిషన్స్ లో ఉన్నారు, ఒకరు ఇంకా డిఫెన్స్ సర్వీస్ లో ఉన్నారు, పిల్లలు అబ్రాడ్ లో ఉన్నారు. సో అది ఒక గొప్ప విషయం. ప్రతి తల్లిదండ్రులు కలగనేది ఏంటి, పిల్లలు మంచి పొజిషన్ లో ఉండాలి, ఆడపిల్లల్ని మంచి వాళ్ళకి డిపెండెంట్ చేసి చక్కగా వాళ్ళకి హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తే అంతకన్నా అనమాట. సో మన దగ్గర ఉన్న కొలీగ్స్ ఐదుగురికి హ్యాపీగా ఎలాంటి టెన్షన్స్ లేకుండా అండ్ దే ఆర్ వెరీ హెల్దీ. అది గొప్ప విషయం. మా డిపార్ట్మెంట్ లో మన డిపార్ట్మెంట్ టెన్షన్స్
డయాబెటీస్లోనే బీపీస్ డయాబెటీస్ వచ్చేస్తున్నాయి. ఈ జనరేషన్ మన లేటెస్ట్ హెయిర్ స్టైల్ కాన్సెప్ట్ చూస్తే వీళ్ళు 62 ఇయర్స్ కూడా చక్కగా హెల్తీగా ఉండడం అనేది చాలా గొప్ప విషయం. థ్యాంక్ యూ ఫర్ ఆల్ యూర్ సర్వీసెస్ అండి. చాలా కాలం కష్టపడ్డారు. మీలాంటి వాళ్ళ వల్ల డిపార్ట్మెంట్ ఇంకా కొనసాగుతుంది. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద సర్వీసెస్. మీ ఇంతకాలం కృషి చేసిన వీళ్ళతో పాటు సపోర్ట్ చేసిన వీళ్ళ బెటర్ హాఫ్స్. యాక్చువల్లీ పోలీస్ డిపార్ట్మెంట్ టెన్షన్స్ ప్రెజర్స్ మాకు తెలుసు. వీళ్ళ ఇంటిలో ఏ విషయాలు పట్టించుకోలేదు, మొత్తం మీరే చూస్తుంటారు. పిల్లల్ని ప్రయోజనం కూడా మీరే చేస్తుంటారు. మీకు కూడా వాళ్ళకి సపోర్ట్ ఇస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. తర్వాత మిగతా శేష జీవితం మీకు హ్యాపీగా గడవాలని, అమెరికాలు లండన్ హ్యాపీగా జరగాలని, పిల్లలు ఇంకా ప్రయోజనం కావాలని, అలాగే మీకు చాలా డ్రీమ్స్ ఉంటాయి, చాలా ఫంక్షన్స్కి అటెండ్ అవ్వలేకపోతున్నారు డ్యూటీస్లో. సో మీ పేరెంట్ని హ్యాపీగా చేసుకొని మీకు దేవుడు హెల్త్ పీస్ ఆఫ్ మైండ్ అన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను. పెద్దవేగి మండలం కొప్పాక గ్రామంలో ఎర్ర చెరువు గట్టు మీద శ్రీ హనుమత్ సీతా లక్ష్మణ సమేత కోదండ రామస్వామి వారి ఆలయ విగ్రహ ధ్వజ శిఖర పరివార అభినవ ప్రతిష్ఠ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. వేద పండితులు ప్రత్యేక పూజల అనంతరం ప్రతిష్ఠ మహోత్సవాన్ని నిర్వహించారు. దెందులూరు ఎమ్మెల్యే కొటారు అబ్బయ్య చౌదరి ప్రతిష్ఠ మహోత్సవంలో పాల్గొని ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు. కొప్పాక సొసైటీ అధ్యక్షులు చల్లగొళ్ల వెంకటేశ్వరరావు, విజయలక్ష్మి దంపతులు ఆలయానికి ధ్వజస్తంభాన్ని బహూకరించారు. తపనా ఫౌండేషన్ అధినేత గారపాటి చౌదరి ఈ ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో మహా అన్న సమారాధన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో దూర ప్రాంతాల నుండి కూడా అధిక సంఖ్యలో భక్తులు విచ్చేసి ప్రతిష్ఠ మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. Krishna Krishna Hare Hare Rama Rama Hare Hare Krishna Hare Krishna Hare Krishna 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 Hare 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 Krishna 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 Hare Hare ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లో ఉన్నందున జిల్లాలో ఏప్రిల్ 3వ తేదీన
సామాజిక పెన్షన్ల కార్యక్రమాన్ని అత్యంత జాగ్రత్తగా నిర్వహించాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్ నుంచి శనివారం ఎంపీడీఓలు తదితరులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఏప్రిల్ నెల సామాజిక పెన్షన్ల పంపిణీ, త్రాగునీటి ఎద్దడి నివారణ, ఉపాధి హామీ తదితర అంశాలపై తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెన్షన్ పంపిణీ సమయంలో ఎలాంటి ప్రచారం చేయరాదని, ఎలాంటి ఫోటోలు వీడియోలు తీరాదని ఆదేశించారు. త్రాగునీరు ఇబ్బంది ఎదురుకాకుండా ప్రజలకు త్రాగునీరు సరఫరా అయ్యేలా అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని, ఎక్కడా త్రాగునీటి ఇబ్బంది ఉందో అధికారులు ముందుగానే తెలుసుకుని సమస్యను పరిష్కరించాలని చెప్పారు. ఉపాధి హామీ పనులు మధ్యాహ్నం లోపుగానే పూర్తి చేసుకునేలా ప్రణాళిక అమలు చేయాలని అన్నారు. ఉపాధి హామీ పనులు జరిగే ప్రాంతాల్లో కార్మికుల సేద తీరేందుకు నీడ కల్పించే సౌకర్యం కల్పించాలని చెప్పారు. సమావేశంలో అసిస్టెంట్ ట్రైనీ కలెక్టర్ టి శ్రీపూజ, జిల్లా రెవెన్యూ అధికారి డి పుష్పమణి, జడ్పీ సీఈఓ కేఎస్ఎస్ సుబ్బారావు, డిఆర్డీఏ పీడీ ఆర్ విజయరాజు, డ్వామా పీడీ ఏ రాము, ఏలూరు ఆర్డీఓ ఎన్ఎస్కే కాజావలి, డిఎంఎడ్ హెచ్ఓ డాక్టర్ శర్మిష్ట, డీసీహెచ్ఎస్ పాల్ సతీష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ద్వారకా తిరుమలలో శ్రీనివాస గోవింద, వెంకటరమణ గోవింద అంటూ స్వామివారి ఆలయానికి వచ్చిన యాత్రికులు భక్తి విశ్వాసాలతో తమ మొక్కుబడులు తీర్చుకున్నారు. స్వామికి ప్రీతికరమైన రోజు శనివారం కావడంతో ఆలయానికి దాదాపు 8 నుంచి 10,000 మంది పైబడి యాత్రికులు వచ్చి స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నారు. శ్రీవారి దర్శనానికి సుమారు గంట సమయం పట్టింది. ఆలయానికి వచ్చిన పలువురు యాత్రికులు ముందుగా కేశఖండనశాలలో మొక్కుబడులు తీర్చుకున్న తర్వాత వారంతా స్వామివారి ఉచిత అన్నప్రసాదాన్ని స్వీకరించారు. అలాగే శ్రీవారి నిత్యార్జిత కళ్యాణంలో దాదాపు 95 జంటలు పాల్గొని స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని కనులారా తిలకించారు. భక్తుల గోవిందనామ స్మరణలతో ఆలయ పరిసరాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. నాని అన్నదంటే నేను గేట్ చూసుకోవాలి వెళ్ళి పెట్టిన ఉన్నాయి అక్కడ వెళ్ళాడని చెప్పి ప్రార్థన లేదని చెప్పాలి చెప్పి మా కూడా
మాజీ ఉప ముఖ్యమంత్రి ఏలూరు జిల్లా అధ్యక్షులు శాసనసభ్యులు ఆళ్లనాని ఆదేశాల మేరకు 3వ డివిజన్లో బూత్ కన్వీనర్లు మరియు వైఎస్ఆర్సీపీ నాయకులతో సమావేశం 3వ డివిజన్ గౌరవ కార్పొరేటర్ మరియు మాజీ స్మార్ట్ సిటీ చైర్పర్సన్ బొద్దాని అఖిల సతీష్ చంద్ర ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మున్సిపల్ కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు, ఏలూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ బొద్దాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ గుడిదేశి శ్రీనివాస్, క్లస్టర్ 3 అధ్యక్షులు మంచం మైబాబు, క్లస్టర్ 1 అధ్యక్షులు సుంకర చంద్రశేఖర్, 9వ డివిజన్ కార్పొరేటర్ సబ్బన శ్రీనివాస్, రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ డైరెక్టర్ మోటమారి సదానంద్ పాల్గొన్నారు. కార్యకర్తలను ఉద్దేశించి వారు మాట్లాడుతూ రానున్న ఎన్నికలు ఎంతో ప్రతిష్టాత్మకమైనవని, బూతుల్లో ఎటువంటి అక్రమాలు అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా బాధ్యతాయుతంగా ప్రతిపక్ష పార్టీ ఏజెంట్ల పట్ల అప్రమత్తంగా ఉంటూ పోలింగ్ సరళి జరిగేలా ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని తెలిపారు. ఎమ్మెల్యే ఆళ్లనాని మరొక్కసారి ఎమ్మెల్యేగా గెలిపించుకోవడానికి సైనికుల వలె పోరాడాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో 3వ డివిజన్ ఇన్ఛార్జ్ మరియు 3వ డివిజన్ బూత్ కన్వీనర్లు మరియు వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు మనుషులు కావాలి కాబట్టి, అధికారం ఉన్నది కాబట్టి మేము అధికారం సక్రమంగా అందుతున్నాయి అని చెప్పేటువంటి ఉద్దేశం తప్పించి వేరే కాదు. మీకు పెన్షన్ ఉంటుంది, పెన్షన్ మీ చేతిలోకి రావాలంటే సార్ ఇప్పుడు చాలా సంతోషం. ఈ రోజున గౌరవనీయులు పెద్దలు మీరు కూడా మీ సమయాన్ని కొంత సమయాన్ని కేటాయించి ఆ యొక్క ప్రాంతాల్లో మరి ఓట్లు వెరిఫికేషన్ చేసినప్పుడు కూడా మీరు అందరూ కూడా నాయకులందరూ కూడా దగ్గరుండి ఆ యొక్క ప్రక్రియ కూడా ఈ 2 రోజుల్లో పూర్తి చేయించవలసిన బాధ్యత మీరందరూ కూడా తీసుకోవాల్సింది విజ్ఞప్తి చేస్తూ, మరి రాబోయే ఏప్రిల్ 4వ తారీఖున జరగబోవు ఆ యొక్క పాదయాత్రలు మీరందరూ కూడా మరి ఫస్ట్ పాదయాత్ర ఆ రోజు స్టార్ట్ అవుతుంది కాబట్టి మేలు గారి వార్డులో స్టార్ట్ అవుతుంది కాబట్టి మీరందరూ కూడా ఆ కార్యక్రమానికి రావాల్సిందిగా మరి ఆ కార్యక్రమానికి పాల్గొనవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ, మీరందరూ కూడా మరి పెద్దలు వెళ్ళిన తర్వాత మీరందరూ కూడా మీకు ఏర్పాటు చేసిన భోజనాలు చేసి వెళ్ళవలసిందిగా కోరుచు. మరి నాకు ఈ అవకాశం వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు సెలవు తీసుకుంటాను. జగన్మోహన్ కన్వీనర్లు వేయడం జరిగింది. మరి ఆ కన్వీనర్లు అందరితో కూడా ఏలూరులో ఉన్నటువంటి 211 బూతులకు సంబంధించినటువంటి ఒక్కొక్క బూత్కి 6 చొప్పున 1300 మందిని పెట్టి గౌరవ కార్పొరేటర్లు వీళ్ళందరి సమక్షంలో వైసీపీ నాయకులు అందరి సమక్షంలో ఒక మీటింగ్ పెడదామని చెప్పి మరి బొద్దాని శ్రీనివాస్ గారు నాని గారికి ప్రపోజల్ పెడితే ఆల్మోస్ట్ అంతా అయిపోయింది. పర్మిషన్స్కి మేము అప్లై చేసాం. ఎలక్షన్ కమిషన్ వాళ్ళని అప్లై చేస్తే మనకి ఎలక్షన్ అయ్యే వరకు నాని గారికి 40 లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకోవాలి అని చెప్పి గవర్నమెంట్ ఆదేశాలు. ప్రతి వేదిక మీద ఉన్నటువంటి మేము ఈ 6 ఈ పొజిషన్లో ఉన్నాం. మనందరం కూడా కష్టపడి పనిచేసాం. 2019లో నాని గారికి జగన్మోహన్ రెడ్డి గారు ఆ అవకాశం కలగజేశారు. అసెంబ్లీకి మనం పంపించాము, జగన్మోహన్ రెడ్డి గారు మినిస్టర్ ఇచ్చారు. అట్లాగా మనందరం ఒక సమిష్టిగా కృషి చేస్తేనే మనకు పదవులు వస్తాయి. ఈ పదవులు మన వల్లే వచ్చినాయి అని ఎందుకు చెప్తున్నామంటే పదవులు ఉండబట్టే నాని గారు ఆ రోజున కోవిడ్ టైంలో మన అందరి అవసరాలు తీర్చగలిగారు, మందులు ఇప్పించగలిగారు. మరి 5 సంవత్సరాల నుంచి కూడా అడ్మినిస్ట్రేషన్ బాగా చేసి మరి మన ప్రీతమ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి ప్రతి సంక్షేమ కార్యక్రమం కూడా మా కార్పొరేటర్ గారు చేస్తేనే జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి ప్రతి కార్యక్రమం మీకు అందుతున్నదన్న విషయం తెలియజేయడం కోసమే ఈ విషయం కూడా చెప్పడం జరుగుతుంది. మరి ఇంత మంచి కార్యక్రమాలు మీ ఇంటి ముందర పొద్దున్నే రోడ్లు చూపించడం, కాలువలు చూపించడం, మంచినీళ్ళు 2 కోట్ల మంచినీళ్ళు ప్యూరిఫై చేస్తున్నాం, లైట్లు వెలిగిస్తాం, ఎవరికి లంచాలు తీసుకోకుండా మంచి వ్యవస్థను ఏర్పాటు చేసాం. ఇవన్నీ కూడా దగ్గరుండి నాని గారు చూసుకుంటున్నారు, కార్పొరేటర్ గారు చూసుకుంటున్నారు. కాబట్టి మీరందరూ కూడా రాబోయే 40 రోజుల్లో మీరందరూ కూడా కష్టపడి రోజుకు 1 గంట 2 గంటలు మన పార్టీ గురించి ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ కార్యక్రమాల గురించి, అభివృద్ధి గురించి ప్రజలందరికీ కూడా తెలియజేసి మరి ఏదైతే మీ అందరి మీద నమ్మకం మన బొద్దాని శ్రీనివాస్ గారు పెట్టుకున్నారో ఆ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ఇదివరకు ఇచ్చినటువంటి మెజార్టీ కంటే ఇంకా ఎక్కువ మెజార్టీ తీసుకొచ్చి మన బొద్దాని శ్రీనివాస్ గారి పేరు ఇంకా బాగా గట్టిగా మీరు నిలబెట్టాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. మాదేపల్లి గ్రామంలో వేంచేసిన శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామివారి దేవస్థానంలో శ్రీ దత్తాత్రేయ స్వామివారి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం శనివారం అత్యంత భక్తి శ్రద్ధల నడుమ
అంగరంగ వైభవంగా జరిగింది. శుక్రవారం నుండి ప్రారంభమైన విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవాచనము, రక్షాబంధనము, దీక్షాధారణ, ఆదివాసము, కలశ స్థాపన, హోమ ప్రతిష్ట మహోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. అలాగే శనివారం ఉదయం 6 గంటల నుండి పునఃపూజ, హోమము, విగ్రహ ప్రతిష్ట, మహాపూర్ణాహుతి, ప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు, స్థానిక పెద్దలు పాల్గొని దత్తాత్రేయుని అనుగ్రహం పొంది తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. ఆలయ ప్రధాన అర్చకులు కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. ఈరోజు మహాదేవపల్లి అనగా మాదేపల్లి గ్రామంలో శ్రీ బ్రహ్మరాంబ సమేత మల్లికార్జున స్వామివారి దేవస్థానంలో నూతనంగా నిర్మించినటువంటి శ్రీ దత్తాత్రేయ స్వామివారి యొక్క మందిరంలో ప్రతిష్టా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. నిన్న సాయంత్రం నుంచే స్వామివారి యొక్క కార్యక్రమాలు ప్రారంభమై ముందుగా విఘ్నేశ్వర పూజ, పుణ్యావాచన, రక్షాబంధన, అంకురారోపణ, అఖండ దీపారాధన, హోమము, దత్త హోమం, అలాగే స్వామివారికి జలాదివాసము, క్షీరాదివాసము, పుష్పాదివాసము, ధాన్యాదివాసము, శయ్యాదివాస కార్యక్రమంతో నిన్న సాయంత్రం పూర్తయ్యాయి. ఇవాళ స్వామివారికి పునఃపూజ చేసి ఉదయం 8 గంటల 2 నిమిషాలకి స్వామివారి ప్రతిష్టా కార్యక్రమం చేయడం జరిగింది. అనంతరం స్వామివారి హోమము, మహాపూర్ణాది అభిషేక కార్యక్రమంతో ఈ కార్యక్రమం పూర్తయింది. భక్తులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని శ్రీ దత్తాత్రేయ స్వామివారిని దర్శించుకుని వారి యొక్క కోరికలు ఈ కోసం అని చెప్పేసి ఆయన్ని ప్రార్థించడం జరుగుతుంది. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం. ఎస్ఆర్ షాపింగ్ మాల్ పరిణయ కలెక్షన్ అపురూప వివాహ వస్త్ర వైభవం. వేరెక్కడా ఇవ్వని తగ్గింపు ధరలు, మరెక్కడా లేని అద్భుత కలెక్షన్. మాల కాటన్ శారీస్ 4 పీసెస్ 499 రూపాయలు. రీమా ప్రింట్ శారీస్ 2 పీసెస్ 599 రూపాయలు. సుప్రియా సిమ్మర్ శారీస్ 2 పీసెస్ 699 రూపాయలు. మాధురి పట్టు శారీస్ 2 పీసెస్ 3199 రూపాయలు. లహరి పట్టు శారీస్ 2 పీసెస్ 3399 రూపాయలు. 4K బ్రోకెట్ పట్టు శారీస్ 2 పీసెస్ 5399 రూపాయలు. హల్దీ ఫంక్షన్ కుర్తా పైజమా 449 రూపాయలు. బ్లేజర్స్ 1999 రూపాయలు. 5 పీస్ సూట్స్ 3799 రూపాయలు. విచ్చేయండి ఏలూరు ఎస్ఆర్ షాపింగ్ మాల్. వెల్కమ్ బ్యాక్. స్థానిక పవర్పేట స్మార్త వేద పాఠశాలలో ఉచిత సామూహిక ఉపనయన కార్యక్రమం ఘనంగా జరిగింది. 8 మంది బ్రాహ్మణ వటువులకు ఉపనయనం చేయగా వేద పండితులు శాస్త్రోక్తంగా కార్యక్రమాన్ని నిర్వహించారు. అఖిల భారత బ్రాహ్మణ మహాసంఘం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నారు. ఉపనయనానికి వచ్చే వటువులకు వసతి కల్పించడంతో పాటు కార్యక్రమానికి అవసరమైన దీక్షా వస్త్రాలను సమకూర్చారు. ఈ సందర్భంగా సంధ్యావందనం ఎలా ఆచరించాలో తెలిపే విధానంపై నిర్వాహకులు వివరించారు.
కార్యక్రమం అనంతరం వటువులతో పాటు తల్లిదండ్రులు బంధువులకు ఉచిత భోజన ప్రసాదాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో సంస్థ లీగల్ అడ్వైజర్ రామాంజనేయులు, జిల్లా అధ్యక్షులు గురుశర్మ, బ్రాహ్మణ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఎదురుగా వచ్చి నుంచోండి. మీరు ఎక్కడి నుంచి కూడా అలా నమస్కారం చేసుకోండి. బ్రహ్మక్షేత్రం క్షేత్రం బ్రహ్మక్షేత్రం అఖిల భారతీయ బ్రాహ్మణ మహాసంఘం అని చెప్పి జిల్లా అధ్యక్షుడు నేను. నా పేరు మైలవరపు గురుశర్మ. అలాగే మా సంఘానికి స్టేట్ లీగల్ అడ్వైజర్ మన సిఏపిఎస్ రామాంజాచార్య గారు. మా సంఘం తరఫున పూర్తిగా బ్రాహ్మణికి ఉచిత ఉపనయనాలు ఈ కార్యక్రమం పెట్టాము. దీంట్లో 8 మంది వటువులు వచ్చారు. ఇది చాలా బృహత్తర కార్యక్రమం. జీవితానికి మొదటి మెట్టు బ్రాహ్మణుడు చేసిన కార్యక్రమం. అంటే తర్వాత దీన్ని ద్విజుడు అంటారు వీడు. అంటే తర్వాత జీవితం అంతా దీని మీద ఆధారపడి ఉంటుందని యజ్ఞోపవేతారణ చేస్తాము. ఆ కార్యక్రమం చాలా పెళ్లి కంట అద్భుతమైన తంతిది. దీంట్లో వాళ్ళు ఎవ్వరూ ఏమీ తెచ్చుకోకుండా ఒక అగ్గిపుల్ల దగ్గర నుంచి A to Z వాళ్ళకి ఒక్కొక్క వటువుకి అట్లీస్ట్ తక్కువలో తక్కువ 3,000 రూపాయలు ఖర్చు అవుతుంది. భోజన సెక్షన్ కాకుండా మిగతా వాళ్ళ అమ్మి కూడా మేమే భరించి ఒక 8 మంది వటువులకి ఇవన్నీ కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నాము. ఈ కార్యక్రమానికి మన హేలాపురి ప్రజలు, అనేక సంఘాలు, బ్రాహ్మణ సంఘాలు అన్నీ కూడా సహకరించారు. వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఉన్న అన్ని బ్రాహ్మణ సంఘాలను కలుపుకొని ఈ బ్రాహ్మణ ఉపనయన ఉచితంగా చేయడానికి ఏర్పాటు చేశాము. మరి అందరూ కూడా సహకారం చేశారు. ముందు ఇలాంటి కార్యక్రమాలు అందరూ సహకారంతో చేయాలని చెప్పేసి, అలాగే ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ మహాసంఘం కంచిక అమ్మకొట్టి వాళ్ళు ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ మొత్తం ఇచ్చినందుకు కూడా వాళ్ళకి హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుస్తున్నాము. అలాగే ముందు చాలా కార్యక్రమాలు బ్రాహ్మణ ఐక్యత గురించి మేము అడ్డుపడతామని చెప్పేసి నేను మొదలుగా తెలియజేస్తాను. జిల్లాలో గర్భస్థలింగ పిండ నిర్ధారణ నియంత్రణ చట్టాన్ని పటిష్టంగా అమలు చేసేందుకు డెకాయ్ ఆపరేషన్లు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ అధికారులను ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్లోని గౌతమి సమావేశపు హాలులో గురువారం గర్భస్థ లింగపిండ నిర్ధారణ నియంత్రణ చట్టం అమలు జిల్లా కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ మాట్లాడుతూ గర్భస్థ లింగపిండ నిర్ధారణ నియంత్రణ చట్టాన్ని అమలు చేయని స్కానింగ్ సెంటర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని చెప్పారు. స్కానింగ్లో మగబిడ్డ ఆడబిడ్డ అని తెలుసుకుని ఆడబిడ్డ అయితే అబార్షన్లు చేయించుకుంటున్నారని, దీని కారణంగా సమాజంలో ఆడపిల్ల సంఖ్య తగ్గిపోతుందని చెప్పారు. సమాజంలో మగ ఆడబిడ్డల నిష్పత్తిలో చాలా వ్యత్యాసం ఉంటుందని, ఇది చాలా ఆందోళన కలిగించే అంశమని అన్నారు. గర్భస్థ లింగపిండ నిర్ధారణ నియంత్రణ చట్టాన్ని మరింత పటిష్టవంతంగా అమలు చేసేందుకు జిల్లాలోని ప్రతి స్కానింగ్ సెంటర్లపై నిఘా కెమెరాలతో డెకాయ్ ఆపరేషన్లు నిర్వహించాలని, నిఘాలో నిబంధనలు పాటించకుండా చట్టాన్ని అతిక్రమించిన స్కానింగ్ కేంద్రాలను సీజ్ చేసి సంబంధిత స్కానింగ్ కేంద్రాల యాజమాన్యంపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని చెప్పారు. జిల్లాలో గత 3 నెలల్లో వివిధ ఆసుపత్రుల్లో 136 అబార్షన్లు జరిగాయని, ప్రతి కేసుపై సవివరమైన ఆడిటింగ్ చేయాలని అన్నారు. వీటిలో సహేతుకమైన కారణాలు లేకుండా జరిగిన అబార్షన్లపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించి ప్రతి కేసును క్షుణ్ణంగా పరిశీలించాలని,
చట్టాన్ని అతిక్రమించి అబార్షన్లు చేసిన ఆసుపత్రులపై కేసులు నమోదు చేయాలని చెప్పారు. స్కానింగ్ సెంటర్లో ఆసుపత్రులు నిర్వహిస్తూ అబార్షన్లు చేసిన ఆసుపత్రులపై ప్రత్యేక నిఘా పెట్టాలని అన్నారు. సమావేశంలో జిల్లా అదనపు ఎస్పీ స్వరూపరాణి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ శర్మిష్ట, జిల్లా ఆసుపత్రి సేవల సమన్వయాధికారి డాక్టర్ పాల్ సతీష్, జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ నాగేశ్వరరావు, డిప్యూటీ డిఎంఎన్హెచ్ఓ మేరీ క్యాథరిన్, ఐసిడిఎస్పీడి పద్మావతి, జిల్లా బాలల సంరక్షణాధికారిని సూర్య చక్రవేణి, కమిటీ మెంబర్లు కేబీ సీతారాం తదితరులు పాల్గొన్నారు. స్క్రోటమ్ ఫార్మేషన్ ఏ ఏజ్లో మీకు ఏ వీక్లో స్టార్ట్ అవుతుంది? ఏం అవుతుందమ్మా, ఆన్లైన్లో ఆర్డర్ పెడితే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అబార్షన్ పాలిస్తే చూడండి, లేదంటే అమెజాన్లో దొరుకుతుంది, ఇక్కడ దొరుకుతుంది, అన్నిట్లో ఆర్డర్ పెట్టుకుని ఇష్యూ. ఏలూరు జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకా తిరుమల చిన్న వెంకన్నకు హుండీల ద్వారా భారీ ఆదాయం సమకూరింది. గడిచిన 17 రోజుల కాలానికి గాను స్వామివారికి నగదు రూపంలో 1.52 కోట్ల రూపాయల ఆదాయం లభించింది. స్థానిక ప్రమోద కళ్యాణ మండప ఆవరణలో శనివారం హుండీల లెక్కింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. అత్యంత భద్రతా ఏర్పాట్ల నడుమ జరిగిన ఈ లెక్కింపులో దేవాలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ హుండీల లెక్కింపులో స్వామివారికి 1,52,94,247 రూపాయల ఆదాయం సమకూరినట్లు ఆలయ ఈవో వేంద్ర త్రినాథరావు తెలిపారు. అలాగే భక్తుల కానుకల రూపేణా 320 గ్రాముల బంగారం, 3 కేజీల 392 గ్రాముల వెండి లభించినట్లు ఈవో వివరించారు. అలాగే రద్దయిన 500 రూపాయల నోట్లు 7, 1000 రూపాయల నోట్లు 3, 2000 రూపాయల నోట్లు 14, విదేశీ కరెన్సీ సైతం లభించినట్లు తెలిపారు. పాలిసెట్ పరీక్ష రాసే విద్యార్థులకు ఏప్రిల్ 1వ తేదీ నుంచి 25వ తేదీ వరకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు జంగారెడ్గూడెం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ పి సుబ్రహ్మణ్యం తెలిపారు. పట్టణంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ నాగరాణి ఆదేశాల మేరకు పాలిసెట్ పరీక్ష రాసే విద్యార్థులకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు చెప్పారు. శిక్షణతో పాటు మెటీరియల్ కూడా ఉచితంగా అందిస్తామని, కావున విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ శ్రీమతి సి నాగరాణి ఐఏఎస్ గారి ఆదేశాల అనుసారం ఏప్రిల్ నెల 1వ తేదీ నుంచి 25వ తేదీ వరకు ప్రభుత్వ పాలిటెక్నిక్ జంగారెడ్డిగూడెం నందు పాలిసెట్ 2024 పాలిటెక్నిక్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్కి మేము ఉచిత శిక్షణ ఇస్తున్నాం. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఉంటుంది. ఇక్కడే ఈ పాలిటెక్నిక్ నందు ఉన్న అనుభవజ్ఞైన అధ్యాపకులతో మంచి శిక్షణ ఇవ్వబడుతుంది. అదేవిధంగా ఇక్కడ
శిక్షణ తీసుకునే విద్యార్థులందరికీ కూడా ఉచితంగా మేము మెటీరియల్ కూడా సప్లై చేస్తాం. అదేవిధంగా చాలామంది పిల్లలు ఇంటర్మీడియట్కి వెళ్ళాలా, డిప్లొమాకి వెళ్ళాలా అని సందిగ్ధంలో ఉంటారు. ఈ డిప్లొమా చేయడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. అదేంటంటే ఇంటర్మీడియట్కి ఏ అయితే బెనిఫిట్స్ ఉన్నాయో అన్నీ దీనికి ఉన్నాయి. పైగా ఈ డిప్లొమా చేసి ఇంజనీరింగ్కి వెళ్తే 3 సంవత్సరాల్లోనే బీటెక్ అయిపోద్ది. పైగా ప్రత్యేకంగా గవర్నమెంట్ తరపున స్కిల్ డెవలప్మెంట్ అండ్ ట్రైనింగ్ తరపున ఈ డిప్లొమా స్ట్రీమ్లో చదివిన వాళ్ళందరికీ సాంకేతిక విద్యా తరపున శ్రీమతి శ్రీ నాగరాణి ఐఏఎస్ కమిషనర్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ గారి ద్వారా చాలా ప్లేస్మెంట్స్ జరుగుతున్నాయి. ఇప్పటికే చాలామంది సెలెక్ట్ అయ్యారు. అదేవిధంగా ఇప్పుడు జాయిన్ అయిపోయే విద్యార్థులకు కూడా అదేవిధంగా ప్లేస్మెంట్స్ ఉంటాయి. కాబట్టి ఈ అన్నింటినీ కూడా మీరు సద్వినియోగం చేసుకోవాలి. ఈ జంగారెడ్డిగూడెం ఈ చుట్టుపక్కల విద్యార్థులందరూ సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను. పైగా ఈ కాలేజీలో హెల్ప్ లైన్ సెంటర్ కూడా ఉంది. ఓసీబీసీ విద్యార్థులు 400 ఫీజు కట్టాలి, అలాగే ఎస్సీ/ఎస్టీ విద్యార్థులు 100 రూపాయలు కట్టాలి. ఈ అన్నిటి కూడా చేయడానికి మాకు ప్రత్యేకమైన అధ్యాపకులు ఉన్నారు. వారు మీకు అన్ని సమాచారాలు చెప్తారు, అన్నీ కూడా సక్రమంగా చూసుకుంటాము. అంతకుముందు మాది టెంపరీ బిల్డింగ్స్లో ఉండేది గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో. ఇప్పుడు ప్రత్యేకమైన బిల్డింగ్, అన్ని సదుపాయాలతో ఉండే బిల్డింగ్ అంతా వచ్చింది. అధ్యాపకులందరూ కూడా చాలా క్వాలిఫైడ్ అధ్యాపకులు, చాలా ఉత్తమమైన శిక్షణ ఇక్కడ లభిస్తుంది. కాబట్టి ఈ పాలిటెక్నిక్ ఎంట్రన్స్కి ఉచిత శిక్షణ మరియు ఈ పాలిటెక్నిక్లో చేరిన తర్వాత ఈ పాలిటెక్నిక్లో వచ్చే అన్ని రకాల ఉపయోగాలు ఈ చుట్టుపక్కల విద్యార్థులందరూ సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను. ఆన్లైన్లో ఏపీ పాలిసెట్ 2024కి అప్లై చేసుకుంటాకి 5వ తారీఖు ఏప్రిల్ వరకు ఇంకా టైం ఉంది. కాబట్టి ఇక్కడే మాకు హెచ్ఎల్సి హెల్ప్ లైన్ సెంటర్ ఉంది. కాబట్టి విద్యార్థులందరూ కూడా ఇక్కడికి వచ్చి చేయించుకోవచ్చు. అన్ని విషయాలు వివరంగా చెప్తాము. అలాగే పాలిసెట్ 2024 పరీక్ష ఏప్రిల్ 27వ తారీఖు శనివారం ఉదయం 11 గంటల నుంచి 1 గంట వరకు జరుగుతుంది. కాబట్టి దీన్ని గమనించి విద్యార్థులందరూ ఈ టైం అయ్యేలోపు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని కోరుచున్నాను. వేసవి కాలంలో విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని, నిర్లక్ష్యంగా ఉంటే వడదెబ్బ మరియు ఇతర అంటువ్యాధుల బారిన పడే అవకాశం ఉందని జాగ్రత్తగా ఉండాలని అసిస్టెంట్ మలేరియా అధికారి జె గోవిందరావు సూచించారు. స్థానిక ఏలూరు కస్తూరిబాయి మున్సిపల్ బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థులకు వడదెబ్బ, దాని నివారణ మార్గాలు, ఇతర అంటువ్యాధులపై, వ్యక్తిగత పరిశుభ్రతపై అవగాహన కల్పిస్తూ వేసవి సెలవుల్లో విద్యార్థులు ఎక్కువగా ఎండలో ఆడుకోవటం వలన, అధిక వేడి వలన శరీరంలో ఉండే నీరు చెమట రూపంలో బయటికి పోవటం వల్ల వడదెబ్బకు గురయ్యే అవకాశం ఉందని, తీవ్రమైన వడదెబ్బ వలన శరీర ఉష్ణోగ్రత పెరగడం, తీవ్రమైన జ్వరం రావడం, డీహైడ్రేషన్కు గురవడం, వాంతులవడం, ఆయాసపడి నీరసించిపోవడం, సోహ తప్పిపోవడం మొదలైన లక్షణాలు ఉంటాయని, వడదెబ్బ నుండి రక్షించుకోవాలంటే 12 గంటల్లోపు పనులు ముగించుకోవడం, మళ్ళీ 4 గంటల తర్వాత పనులు చేయడం, ఎక్కువగా ద్రవ పదార్థాలైన కొబ్బరి బొండాలు, మజ్జిగ, ఓఆర్ఎస్ ద్రావణం, మంచినీరు తీసుకోవడం, లేత రంగు కాటన్ దుస్తులు ధరించడం, తలకు తలపాగా, టోపీ, గొడుగు వంటివి వాడడం, ఎక్కువగా వడదెబ్బకు వయసులో పెద్దవారు, విద్యార్థులు, గర్భిణీ స్త్రీలు, చిన్నపిల్లలు గురయ్యే అవకాశం ఉంది కాబట్టి వారు ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయురాలు సునీత, హెల్త్ సూపర్వైజర్ గోరిపత్తి శ్రీనివాసరావు, హెల్త్ అసిస్టెంట్ మేకా శ్రీనివాస్, ఆరోగ్య కార్యకర్త బీబీ జైనాథ్, ఆశా కార్యకర్తలు సునీత, రత్నకుమారి, ఉపాధ్యాయులు ప్రసన్న, కృష్ణమోహన్, సుబ్బారావు, స్కూల్ విద్యార్థులు పాల్గొన్నారు. ఈ యొక్క రక్త ప్రశ్న సాఫీగా జరుగుతుంది. ఈ అధిక వేడి వల్ల మన శరీరంలో ఉన్నటువంటి శరీరంలో వాటర్ స్వెట్టింగ్ రూపంలో, చెమట రూపంలో బయటకు రావడం వల్ల మనకి చాలా అనారోగ్య సమస్యలకి సంక్రమించే అవకాశం ఉంది. ముఖ్యంగా ఎక్కువగా వినే ఒక వర్డ్ ఉంది ఏంటంటే అధిక వేడి వల్ల వడదెబ్బ, సన్ స్ట్రోక్ అంటుందండి. వడదెబ్బ ముందైతే చెప్పు. సెకండ్ వేళ్ళ సందుల్లో పడుకోవాలి. తర్వాత బొటనవేలు ఇలా పడుకోవాలి. ఇలా అరిచేతులు పడుకున్న తర్వాత 3 గంటల 4 గంటల మధ్య తర్వాత మనం స్టార్ట్ చేసుకోవాలి. ఏ కార్యక్రమాలైనా ఆడుకోవడం కానీ, ఏదో వాటర్ ఏదో ఊరెళ్ళడం కానీ అలాగా. ఏంటంటే మధ్యాహ్నం 12 గంటల లోపు మన పనులు ఆపుకోవాలి. ఆఫ్టర్ 3-4 తర్వాత మన పనులు స్టార్ట్ చేసుకోవాలి. ఈ 12 నుండి 4 గంటల మధ్యలో, 3 గంటల మధ్యలో హై టెంపరేచర్ ఎందువల్ల మన సూర్యుడు నన్నెత్తులోకి వస్తుంటాడు. అర్థందమ్మా? అప్పుడు దాన్ని ఏమంటారంటే పర్పెండిక్యులర్ యాంగిల్లోకి వచ్చేస్తుంది సూర్యుడు. స్ట్రైట్గా 90 degreesలోకి వస్తుంది. అప్పుడు ఏమవుతుందంటే హై టెంపరేచర్ మన బాడీ అబ్జర్ప్షన్ జరుగుతుంది. కాబట్టి అందులో 12 నుండి 3 గంటల మధ్య మనం అక్కడికి
ఎక్కువ దూరం ప్రయాణించకూడదు. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే ప్లెంటీ ఆఫ్ వాటర్ లిక్విడ్స్ తీసుకోవాలి. లిక్విడ్స్ ఏంటంటే మన చెమటలో బయటపడడం వల్ల చెమటలో ఈ ఉన్న మినరల్స్ సోడియం కానీ, కాల్షియం కానీ, పొటాషియం కానీ ఇవన్నీ కూడా లాస్ అవుతాయి. కాబట్టి మనం మామూలు వాటర్ కాకుండా మేము ఇచ్చే ఓఆర్ఎస్ వాటర్ కానీ తీసుకోవచ్చు. దాంట్లో కాల్షియం ఉంటుంది, పొటాషియం ఉంటుంది, గ్లూకోజ్ ఉంటుంది. మా ఓఆర్ఎస్ ప్యాకెట్లో చూసారా ఎప్పుడైనా? ఓఆర్ఎస్ ప్యాకెట్ చూసారా? బయట కూడా దొరుకుతుంది. దానికంటే మేము ఫ్రీకి సప్లై చేయడం జరుగుతుంది. ఆ ఓఆర్ఎస్ వాటర్ ఎక్కువ తీసుకోవాలి. అలా కోకోనట్ వాటర్ తీసుకోవాలి. కోకోనట్లో కూడా పొటాషియం ఎక్కువ ఉంది కాబట్టి కోకోనట్ వాటర్ తీసుకోవాలి. లిక్విడ్స్ ఎక్కువ తీసుకోవాలన్నమాట. దాంతో మనం వాటర్ తీసుకోవచ్చు. లిక్విడ్స్ ఎక్కువగా అంటే ఎక్కువ ఎండలాడకూడదు. ప్లెంటీ ఆఫ్ వాటర్ తీసుకోవాలి. బయట అమ్మే కలర్ సోడాలు తీసుకోకూడదు. బయట రకరకాలు మనల్ని ఆకర్షించడానికి రకరకాల సోడాలు అమ్ముకుంటారు బయట. ఆ సోడా మట్టి కోసం తాగకూడదు. ఎందువల్ల దాంట్లో కంటామినేషన్ ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. న్యాయమూర్తులకు మరింత న్యాయ విజ్ఞానాన్ని పెంపొందించేందుకే వర్క్షాపుల నిర్వహణ. వర్క్షాప్ కార్యక్రమంలో రాష్ట్ర హైకోర్టు జడ్జి జస్టిస్ కృష్ణమోహన్ వెల్లడి. జిల్లా పోలీస్ కార్యాలయంలో పదవీ విరమణ పొందిన పోలీస్ సిబ్బందికి ఆత్మీయ వీడ్కోలు. పదవీ విరమణ పొందిన సిబ్బంది శేష జీవితాన్ని సుఖ సంతోషాలతో జీవించాలని ఆకాంక్షించిన జిల్లా ఎస్పీ మేరీ ప్రశాంతి. కొప్పాక గ్రామంలో ఘనంగా శ్రీ హనుమత్ సీతాలక్ష్మణ సమేత కోదండ రామస్వామి ఆలయ విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం. ప్రత్యేక పూజల్లో పాల్గొన్న ఎమ్మెల్యే కొటారు, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారపాటి చౌదరి. ఎటువంటి సంభాషణలు ప్రచారాలకు తావివ్వకుండా పెన్షన్ పంపిణీ ప్రక్రియ నిర్వహించాలి. అధికారులతో నిర్వహించిన వీసీలో జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ సూచన. భక్తులతో కిటకిటలాడిన ద్వారకా తిరుమల శ్రీవారి క్షేత్రం. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేసిన ఆలయ అధికారులు. పోలింగ్ ప్రక్రియలో బూత్ లెవెల్ ఏజెంట్ల పాత్ర కీలకం. సమీక్షా సమావేశంలో నాయకులు దిశానిర్దేశం. విన్ టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. మళ్ళీ నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. నమస్తే.